హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు గ్రూప్స్ ఎగ్జామ్ మెంటర్ అయిన ధనుంజయ్ గారు. ముఖ్యంగా గ్రూప్ 2కి సంబంధించిన అప్డేట్స్పై సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. నమస్కారం సార్, ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. 1 year బ్యాక్ అంటే ఫిబ్రవరిలో అంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ జరగడం జరిగింది. ఆల్మోస్ట్ అక్కడి నుంచి 1 year తర్వాత 2025 ఫిబ్రవరిలో ఇప్పుడు మెయిన్స్ జరగబోతున్నాయి ఎగ్జామ్స్. సో దీనికి సంబంధించి మీరు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వబోతున్నారు? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్లై చేసిన స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు అండ్ ఎంతమంది ప్రెజెంట్ మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రిపరేషన్లో ఎంతమంది ఉన్నారు. క్వాలిఫై 90,000 మెంబర్స్ కూడా ప్రిపరేషన్ లేరు, ఎంతమంది కంటిన్యూ అవుతున్నారు. ఇంకొకటి వచ్చేసరికి అందులో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎంతమంది, సీనియర్స్ ఎలా ఉంది కాంపిటీషన్, జూనియర్స్ ఎలా ఉంది కాంపిటీషన్, ముఖ్యంగా కాంపిటీషన్తో పాటు సిలబస్ అనేది ఎంత రోల్ ప్లే చేస్తుంది ఈ ఎగ్జామ్లో అనే విషయాలు మనమైతే మాట్లాడతాం. తప్పకుండా సార్. సో మొదటిగా 90,000 మంది వరకు మనకి ఈ ఎగ్జామ్ రాయబోతున్నారని తెలుస్తూ ఉంది. ఈ 90,000 మందికి 900 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. దీనిపై మీ స్పందన? ఓకే, బేసికల్గా గ్రూప్స్ ఎప్పుడు కూడా 1000 పోస్టులు వస్తే మంచి నోటిఫికేషన్గా భావిస్తుంటారండి. ఓకేనా, 2000, 3000 పోస్టులు గ్రూప్ 2 అనేది మనం రెగ్యులర్గా చూడం. సో మ్యాక్సిమం మనం చూసేది గ్రూప్ 2కి సంబంధించి కానీ 1000 అప్రాక్సిమేట్గా చాలా మంచి నోటిఫికేషన్గా భావిస్తుంటారు. అయితే ఇది 900 అప్రాక్సిమేట్గా కాబట్టి ఒక రకంగా మరీ బ్యాడ్ నోటిఫికేషన్ అయితే కాదని, అలా అని చెప్పేసి ఓవర్ గుడ్ నోటిఫికేషన్ అయితే కాదని. సో నోటిఫికేషన్ బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జస్టిఫై చేసేలానే ఉంటుంది. మరి బాగా అంటే ఇప్పుడు ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా ప్రిపేర్ అని కూడా జాబ్స్ వస్తూ ఉంటాయి. పోస్టులు బాగా తక్కువ ఉన్నప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఛాన్సెస్ తగ్గుతుంటాయి. ఇది అలా కాదు. సో పర్ఫెక్ట్గా ఎవరైతే అటెంప్ట్ చేస్తారో, ఎవరైతే ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళకి ఛాన్స్ వచ్చే విధంగా పోస్టులు అయితే ప్రెజెంట్ అయితే ఉన్నాయండి, ఈ 900 పోస్టులు అనేవి. సో ఇక్కడ హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ రోల్ అంటారా? రైట్ నో ఉన్న సిచ్యువేషన్లో ఆ ప్రాబబిలిటీ చూస్తే 90,000 వర్సెస్ 900, ఇక్కడ స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అంటారా? ఓకే, అంటే ఇక్కడ మనకి హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ పక్కన పెడతానండి. గ్రూప్స్లో కట్ ఆఫ్ ఎప్పుడు కూడా హెవీగా ఉండదండి. మీరు గతంలో 2011 కానీ 12 కానీ 16 కానీ ఆర్ 18 నోటిఫికేషన్ రిజల్ట్ 19లో, సో ఇది కానీ మీరు గ్రూప్ 2కి సంబంధించి కట్ ఆఫ్ మరీ హెవీగా అయితే ఉండదండి. సపోజ్ మనకి ఇంకా బాగా చెప్పాలంటే 450 మార్క్స్ ఎగ్జామ్ జరిగినప్పుడు 300 మార్క్స్ అప్రాక్సిమేట్ అంటే ఇంకా 66% అనేది మంచి కట్ ఆఫ్ అంటే మంచి మార్క్స్ అవుతుంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనకి ఎవ్రీ 100 మార్క్స్లో 66 మార్క్స్ వస్తే కన్ఫామ్గా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గ్రూప్ 2కి సంబంధించి. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ 66 మార్క్స్ ఒకప్పుడు సిలబస్కి బాగున్నాయి, కానీ ఇప్పుడు 100 మార్క్స్ 66 మార్క్స్ ఇప్పుడున్న సిలబస్కి అయితే మాత్రం అంత ఈజీగా అనిపించడం లేదు. కాబట్టి నా ఒపీనియన్ ప్రకారము ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో, ఐ మీన్ అంటే హార్డ్గా ప్రిపేర్ అవ్వాలి, కొన్ని ఏరియాస్ స్మార్ట్గా కూడా ప్రిపేర్ అవుతారు. సో వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక 50 మార్క్స్ అబవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎవ్రీ 100 మార్క్స్కి. సో ఆటోమేటిక్గా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. అంటే ఇక్కడ మీరు బ్యాలెన్స్ చేయాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ కన్ఫర్మ్ నీడ్ అండి. ఇప్పుడు మనకున్న టైంలో ఎక్కువ అవర్స్ అనేది హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు ఏ ఏరియాస్ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని స్మార్ట్ వర్క్ అంటాం. అంటే సిలబస్ మొత్తం చూస్తే హార్డ్ వర్క్ అయిపోతుంది. సో చదవాలంటే హార్డ్ వర్క్ నీడే, కానీ ఇందులో కొన్ని ఏరియాస్ రివిజన్ చేయాలి. సో స్మార్ట్ వర్క్ నీడ్, హార్డ్ వర్క్ కూడా నీడ్ అండి, రెండు పే చేస్తాయి రిజల్ట్ని. సో సిలబస్ అన్నారు కాబట్టి ఈ 2 పేపర్స్లో సిలబస్ అనేది ఏ విధంగా ఉండబోతున్నా అంటారు? ఎస్, బేసికల్గా మనకి గతంలో అంటే 2008లో సిలబస్ కొద్దిగా మార్చారండి. 16లో పేపర్ వైజ్ చేంజ్ చేయలేదు, కానీ జస్ట్ చిన్న చిన్న సబ్జెక్టులు చేంజ్ చేస్తారు 16లో. ఆ తర్వాత పెద్దగా చేంజెస్ ఏం జరగలేదండి సిలబస్లో. కానీ ఈ నోటిఫికేషన్కి వచ్చేసరికి ఏమైందంటే సిలబస్ పూర్తిగా డిఫరెంట్గా, అంటే అర్థం ఏంటంటే పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేస్తారు. అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉండేవి ఇంతకుముందు. పేపర్ 3 తీసేశారు, పేపర్ 1, పేపర్ 2 మాత్రమే ఉంచారనమాట. పేపర్ 1లో మనకి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఈ 2 సబ్జెక్ట్స్లో మనకి హిస్టరీ అని చెప్పేసి స్టేట్ హిస్టరీ అంటే ఏపీ హిస్టరీ అని చెప్పి ఒకటి ఉంటుంది, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. సో ఇది పేపర్ 1కి వాళ్ళు మెన్షన్ చేసిన సిలబస్ హెడ్డింగ్స్. పేపర్ 2లో మనకి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఉంది, స్టేట్ ఎకానమీ ఉంది, ఇది ఒకటి. అండ్ ఇంకొక సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఫస్ట్ టైం గ్రూప్స్లో జిఎస్ పేపర్లో కాకుండా ఒక మెయిన్ పేపర్లో సిలబస్కి ఇంక్లూడ్ అయింది ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇప్పుడు ఇది మనకి పేపర్ వైజ్ వాళ్ళు మెన్షన్ చేసిన హెడ్డింగ్స్. పేపర్ 1లో 2 సబ్జెక్ట్స్, పేపర్ 2లో 2 సబ్జెక్ట్స్. ఇప్పుడు మనకి చాలామంది వరకు పేపర్ 1 అనేది కొద్దిగా
ధీమాగా ఉంటారు. ఎందుకంటే పేపర్ 1 గతం గ్రూప్ 2కి అలాగే ఉంది, ఇప్పుడు గ్రూప్ 2కి కూడా అలాగే ఉంది. అంటే పేపర్ 1 అని కాదు, సిలబస్ అలాగే ఉంది, స్టేట్ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్. కానీ పేపర్ 2లో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసింది అనమాట. ఎలా అంటే ఎకానమీలో ఇండియన్ ఎకానమీ, స్టేట్ ఎకానమీ ఇచ్చారు, ఇండియన్ ఎకానమీలో లెసన్స్ చేంజ్ చేసేసారు ఒకటి. అలాగే స్టేట్ ఎకానమీ అలాగే ఉంది. ఎస్ఎన్టీ అనేది కొత్త సబ్జెక్ట్ అండి, పేరుకే అది సైన్స్ అండ్ టెక్నాలజీ, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొంతపాటు ఎన్విరాన్మెంట్ ఇవ్వడం, కొంతపాటు ప్యూర్ ఎస్ఎన్టీ ఇవ్వడం, హెల్త్ ఇష్యూస్ ఇవ్వడం, అది కూడా ఓవరాల్ కవర్ చేస్తారు. ఇలా మనకి 2 పేపర్లు అయితే మెన్షన్ చేస్తారు. మనం ఫిబ్రవరి 23 ఎగ్జామ్లో సో మార్నింగ్ ఒక పేపర్, ఆఫ్టర్నూన్ ఒక పేపర్ అయితే ఇవే ఉంటాయి. ఇప్పుడు మనం పేపర్ 1 సిలబస్ ఒక్కసారి కొద్ది క్లారిటీ మాట్లాడితే, పేపర్ 1లో మనకి ఒక సబ్జెక్ట్ స్టేట్ హిస్టరీ ఉందన్నమాట, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చరిత్ర అంటారు. రెండోది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఇందులో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చరిత్ర అనేది పాత సిలబస్సే ఉంది, కాకపోతే 5 యూనిట్స్ ఇస్తారనమాట. అంటే ప్రతి సబ్జెక్ట్లో 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్లో చిన్న చేంజ్ వచ్చింది. ఏంటా చేంజ్ అంటే ఫస్ట్ యూనిట్లో వచ్చేసరికి దీన్ని మనం ఏన్షియంట్ ఏపీ హిస్టరీ అని పిలుస్తాం, బేసికల్గా ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని పిలుస్తాం. ఇందులో మనకి గతంలో జాగ్రఫీ కూడా, స్టేట్ జాగ్రఫీ కూడా యాడ్ అయి ఉండదు కొద్దిపాటు, అది తీసేశారు. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి ఏన్షియంట్ హిస్టరీలో మనకి ముఖ్యంగా ఫస్ట్ శిలాయుగం అని పిలుస్తారు, స్టోన్ ఏజ్ అని, తర్వాత శాతవాహనాస్ ఎరా అని పిలుస్తారు, తర్వాత మనకి ఇక్ష్వాకాస్ అని పిలుస్తారు, విష్ణు కుండినేస్ అని వస్తుంది. దీని తర్వాత మధ్యలో ఆనంద గోత్రికాసు, శాలంకాయనస్, బృహత్పలాయనస్ వీళ్ళంతా వస్తారనమాట. వీళ్ళందరినీ తీసేసి డైరెక్ట్గా ఈస్టర్న్ చాళుక్యస్ అని మెన్షన్ చేశారు. అంటే మనకి ఫస్ట్ పేపర్లో ఏపీ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీలో మాత్రమే చేంజ్ జరిగింది, మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈజ్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. సో దీనికి ధీమా ఏంటంటే ఎప్పటి నుంచో ఇదే సిలబస్ ఉంది కాబట్టి, గతంలో క్వశ్చన్స్ అడిగారు కాబట్టి, సోర్స్ కూడా బలంగా ఉంది కాబట్టి ఎక్కువ మంది దీని మీద బాగానే ప్రిపేర్ అవుతున్నారు. సో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ పేపర్ 1లో అది హిస్టరీలో 5 యూనిట్స్ ఉంటాయి. స్కోరింగ్ పార్ట్ వచ్చేసరికి ఒకటి ఏన్షియంట్ ఏపీ హిస్టరీ, ఒక ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర. రెండో స్కోరింగ్ పార్ట్ వచ్చేసరికి యూనిట్ 4కి వెళ్ళిపోవాలన్నమాట. యూనిట్ 5 కూడా స్కోరింగ్ పార్ట్, అది మోడర్న్ ఏపీ హిస్టరీ. సో మనకి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, వాటితో పాటు ప్రాచీన చరిత్ర అనేది మంచి స్కోరింగ్ పార్ట్. ఎందుకని సిలబస్ తక్కువ, వెయిటేజ్ ఎక్కువ. సో ఎవరైనా బాగా ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్లో ఈ ఫస్ట్ యూనిట్ 4th 5th బలం స్ట్రెంగ్తన్ అవ్వాలి. స్ట్రాటజీ అంటే అదేనండి. అంటే మీరు అన్నారు స్మార్ట్ వర్క్ అని చెప్పి, స్మార్ట్ వర్క్ అంటే అర్థం ఏంటంటే లైన్గా వెళ్తే వెయిటేజ్ మారిపోతుంది, ఇంకొకటి హెవీగా చదవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ 4th 5th బాగా చదివితే వెయిటేజ్ ఉంది, కానీ సిలబస్ తక్కువ ఉంది కాబట్టి మంచి కమాండ్ వస్తుంది. ఇక మనం సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ చూసినప్పుడు సిలబస్ ప్రకారం హెవీ సిలబస్ ఉంది. సెకండ్ యూనిట్ అయితే ప్యూర్ కల్చర్ పార్ట్ ఉందన్నమాట. అప్రాక్సిమేట్గా 11th century to 16th century అని చెప్పేసి 600 years పాటు ఏపీ హిస్టరీలో జరిగినటువంటి అన్ని అంశాలు అడిగేస్తారనమాట. సో ఇప్పుడు వీళ్ళు చదవచ్చు, కానీ విషయం ఏంటంటే ఎగ్జాంపుల్ నేనేమన్నా అనుకుందాం, నేను మన మెంటర్షిప్లో భాగంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు క్వశ్చన్స్ ఇస్తే సీనియర్స్ భయపడ్డారు అన్నమాట. ఎందుకు భయపడ్డారు వాళ్ళు, ఇవన్నీ ఎక్కడవని చెప్పేసి. అంటే ఒక నార్మల్ మెంటర్ నాకే అన్ని విషయాలు తెలిసినప్పుడు ఒక ప్రొఫెసర్ పేపర్ తయారు చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మనకు మించి ఉంటుంది కానీ కంటెంట్ సో ఉంటుంది కాబట్టి సో మీరు భయపడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కడంటే ఆ సెకండ్ యూనిట్లో. కాబట్టి సెకండ్ చదవండి, ఉన్న సోర్స్ బాగా చదవండి తప్ప ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. ఇక థర్డ్ యూనిట్కి వచ్చేసరికి థర్డ్ యూనిట్లో కూడా కుతుబ్ షాహీస్ కానీ లేకపోతే విజయనగరాస్ ఇటువంటి హెవీ సిలబస్ అయితే ఉంది. సో అది కూడా మంచి స్కోరింగ్ పార్టే, కానీ ఇందాక చెప్పిన ఫస్ట్ 4th 5th అనేది మంచి స్కోరింగ్ పార్ట్, సిలబస్ తక్కువ ఉంటుంది, ఈజీగా మార్క్స్ వస్తాయి. సో సెకండ్ థర్డ్లో థర్డ్ కొద్దిగా బెటరు, సెకండ్ కల్చరల్ పార్ట్ చాలా రిస్కీ ఉంటుందన్నమాట. ఇలా మీరు ఆ యొక్క ఏపీ ఇష్టమైనటువంటి సిలబస్ని సరిగ్గా ఆర్డర్ వైజ్ పెట్టుకొని బాగా రివిజన్ చేస్తే మీకు ఫస్ట్ 4th 5th మార్క్స్ ఇస్తాయి, సెకండ్ థర్డ్లో మార్క్స్ మరీ కోల్పోకుండా స్టేబుల్ చేస్తాయి. దీన్నే మనం స్మార్ట్ వర్క్ అని పిలవచ్చు ఆ సిలబస్ ప్రకారం. ఇది ఏపీ హిస్టరీ వరకు. సో ఎక్కువ మంది ఈ ఏపీ హిస్టరీ నమ్ముకునే ఉన్నారండి. ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్స్లో ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఏపీ హిస్టరీని ఎక్కువ మంది నమ్ముకొని ఉన్నారు. ఎందుకంటే పర్టికులర్ సోర్స్ ఉంటుంది, బాగా చదవచ్చు, అర్థం చేసుకోవచ్చు, బై హార్ట్ చేయొచ్చు, అయిపోతుంది సిలబస్. కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు, చేంజెస్ ఏమీ లేవు కాబట్టి ఎక్కువ మంది ఈ సబ్జెక్ట్ నమ్ముకొని ఎగ్జామ్కి వెళ్తున్నారు. ఇది నిజం. ఇక
ఇందులో సెకండ్ వన్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా బెనిఫిట్ ఏంటంటే మీరు గతంలో కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా, సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అయినా, డిఎస్సికి ప్రిపేర్ అయినా, ఆర్ ఎనీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కామన్ సబ్జెక్ట్ ఏది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో కాబట్టి ఏంటంటే గతంలో మీరు దేనికి ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్ హాల్కి వెళ్తే ఇది మనకు వచ్చు అనే ఫీలింగ్ కలిగిస్తుంది ఎవరు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. సో మీరు దేనికి ప్రిపేర్ అయినా కూడా వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు అనమాట ఆ సబ్జెక్ట్ వల్లనే. కాబట్టి ఆ సబ్జెక్ట్ మీకు 75 మార్క్స్ ఉంది. కాకపోతే కరెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు. మరీ భయపడవద్దు. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కరెంట్ ఇష్యూస్ అనేవి 2 or 3 మార్క్స్కి ఛాన్స్ ఉంది, ఉండకపోవచ్చు. ఎగ్జాంపుల్ కంపేర్ చేయాలంటే తెలంగాణలో టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు దాకా ఇన్ని ఎగ్జామ్ జరిగినాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కరెంట్ ఇష్యూ టచ్ చేయడం రేర్. కాబట్టి మీరు కూడా పెద్దగా భయపడాల్సిన పని లేదు. సో మ్యాక్సిమం ఉన్న కంటెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బాగా చదువుకుంటే సరిపోద్ది. ఇందులో మరలా 5 యూనిట్స్ ఉంటాయి ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. బేసికల్గా మనకి ఇది ఒక గోల్డెన్ డక్ అనమాట. అంటే ఎవరు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటిది అనమాట. ఎందుకంటారు అంతలో? ఎందుకంటే మీరు ఇందాక చెప్పాను, ప్రతి ఎగ్జామ్లో ఇది సిలబస్లో ఉంది. మీరు ఇంతకుముందు దేనికి ప్రిపేర్ అయినా కూడా ఇది చదివే ఉంటారు. అంటే ప్రీవియస్గా ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ ఏమైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇక్కడ అదొక డ్రాబ్యాక్ అండి. ఏపీపీఎస్సీ డిఫరెంట్ మిగిలిన వాళ్ళతో పోలిస్తే. ఏపీపీఎస్సీ ఓన్గా క్రియేటివిటీకి ఎక్కువ స్కోప్ ఇచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు క్లారిటీ ఇస్తాయి, కానీ కాకపోతే అవి రావడానికి అవకాశం అయితే తక్కువ ఉంటుంది అనమాట. వీలైనంత వరకు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే బెనిఫిట్ ఏంటంటే మైండ్ ట్యూన్ అవుతుంది, పేపర్కి ఎలిమినేషన్కి ఈజీ అవుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కొద్దిగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చెయ్యాలి, ప్రాక్టీస్ కన్ఫర్మ్ చేయాలి. కాకపోతే వాటినే నమ్ముకోవడం అనేది ప్రమాదకరం. సో నెగిటివ్ మార్కింగ్ మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? నెగిటివ్ మార్కింగ్ అంటేనండి ఇక్కడ మనకి 2 పేపర్లు మాట్లాడిన తర్వాత నెగిటివ్ మార్కింగ్ మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఈ సిలబస్సే నెగిటివ్ మార్కింగ్లో మనల్ని నెట్టుతుంది. ఓకే, వెనక్కి నెట్టేది అదే అనమాట. సిలబస్ బట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 పేపర్లు ఉన్నాయి, 4 సబ్జెక్ట్స్, 4 నెగిటివ్ మార్కులు నెట్టవు. ఇందులో కొన్ని చాలా ప్రమాదకరం, సైలెంట్ నెట్టేస్తాయి. కొన్ని వచ్చేసరికి మీరు ఏం చేసినా రైట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇందులో ఏపీ హిస్టరీ అనేది అంత ఈజీగా నెగిటివ్లోకి నెట్టదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎలిమినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 5 యూనిట్స్లో పెద్ద చేంజెస్ లేవు. సిలబస్ కూడా చాలా బాగానే ఉంది. కాబట్టి గతం ఏం ప్రిపేర్ అయ్యారో అదే ప్రిపేర్ అవుతారు. కాకపోతే న్యూమరికల్ వాల్యూస్ అమెండ్మెంట్స్ ఉన్నాయి 106 పర్ఫెక్ట్గా బై హార్ట్ చేయాలి అమెండ్మెంట్స్. వాటితో పాటు మేజర్గా ఫోకస్ చేయవలసింది ఆర్టికల్స్, సబ్ ఆర్టికల్స్, కేసెస్, ఎక్స్ట్రా ఎడిషనల్ డేటా ఉంటుంది అన్నమాట కాన్స్టిట్యూషన్కి. అది బాగా చదివితే మీకు మార్క్స్ పోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 5 యూనిట్స్ని మీరు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయాలి. అది వదులుకోవద్దు. నన్ను అడిగితే 60 days కూడా దాన్ని చదివినా తప్పులేదు. ఎందుకంటే మార్క్స్ వస్తేనే తెలిసినప్పుడు ఎందుకు వదిలేస్తాను చెప్పండి. సో కాబట్టి మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రాక్టీస్ చేసే వెళ్ళండి. ఏపీ హిస్టరీకి మీరు టెస్టులు రాసినా రాయకపోయినా వచ్చే లాస్ ఏమీ లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్ఫామ్గా టెస్ట్ పేపర్లైనా ప్రాక్టీస్ చేయాలా, టెస్ట్లైనా రాయాలి. ఎందుకంటే మైనర్ మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్. అవి పోకూడదు. అవి పోయినాయి అంటే సెకండ్ పేపర్ మీకోసం వెయిట్ చేస్తుంది నెగిటివ్స్లో నెట్టడం కోసం. కానీ మీరు ఇక్కడ కాపాడుకోకపోతే అక్కడ ఉన్న మార్క్స్ పోతాయి. కాబట్టి మీరు ఎంత కష్టపడినా కూడా ఫస్ట్ పేపర్లో ఏపీ హిస్టరీ అనేది మీకు చెప్పిన 3 యూనిట్స్ చాలా ఇంపార్టెంట్, మార్క్స్ వస్తాయి. 2 యూనిట్స్ వదిలిపెట్టకండి, కానీ బ్యాలెన్స్ చేయండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కువ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. లేకపోతే మైనర్ మిస్టేక్సే పెద్ద రిజల్ట్ నాశనం చేస్తాయి. సో ఇది ఫస్ట్ పేపర్ అండి. సో మీకు అర్థమై ఉంటుంది ఫస్ట్ పేపర్ సిలబస్ ఎలా ఉంది, మార్క్స్ వచ్చే ఛాన్స్ ఎలా ఉందని చెప్పేసి. ఇంతవరకు ప్రశాంతంగా ఉంటారు. మీరు ఎవ్వరు ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్ మాట్లాడినా కూడా నాకు వచ్చు ఫస్ట్ పేపర్ అని అంటారు తప్ప నాకు భయంగా ఉందని ఎవ్వరూ మాట్లాడరండి. ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మాత్రం ఏపీ గ్రూప్ 2 రాస్తున్నారు. ఇప్పుడు ఈ 90,000 మెంబర్స్లో అప్రాక్సిమేట్గా 10,000 మెంబర్స్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రాయబోతున్నారు. వీళ్ళకి ఆ ఏపీ హిస్టరీ భయం, ఎందుకని వీళ్ళ సిలబస్లో అది ఉండదు కాబట్టి. మిగిలిన వాళ్ళంతా కూడా పర్ఫెక్ట్గానే ఉన్నారు ఈ ఫస్ట్ పేపర్. థ్యాంక్ యూ సో మచ్ ధనుంజయ్ గారు. చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఈ ఎపిసోడ్లో ఇవ్వడం జరిగింది. అండ్ గ్రూప్ 2కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్, దానికి సంబంధించిన మరిన్ని డెప్త్ విషయాలన్నీ కూడా మనం వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందామండి. సో సిలబస్లో ముఖ్యంగా ఎస్ఎన్టీ ఉండడం జరిగింది. అండ్ ఇంకా 65 days ఉంది, ప్రిపరేషన్ ఎలా ఉండాలి అండ్ సార్ చెప్పిన ఎన్నో క్రూషియల్ ఇన్ఫర్మేషన్లో ఎన్నో డౌట్స్ ఉంటూ ఉంటాయి మీకు. వాటికి సంబంధించిన విషయాలపై మీరు డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మీరు మాట్లాడొచ్చు, మీరు డైరెక్ట్గా మీట్ అయి మాట్లాడొచ్చు. అలాగే స్పెసిఫిక్గా ఒక డౌట్స్ విషయంలో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే వాటిని వచ్చే ఎపిసోడ్స్లో సార్ నేను అడిగే స్కోప్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
అలాగే ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.